Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ టీడీపీకి, పవన్ జనసేనకు మధ్య ఏం జరుగుతోంది? అనేక ఊహాగానాలు. పవన్ కళ్యాణ్ జనసేనకు, లోకేష్ తెలుగుదేశానికి నడుమ అగాధం. కూటమిలో లుకలుకలు తీవ్రతరం. కూటమిలో జనసేన ఉంటే ఉండని, పోతే పోని అన్నట్టుగా టీడీపీ పోకడ. అందుకే పవన్ కళ్యాణ్ అలకపాన్పు ఎక్కాడు. అందుకే తన అసంతృప్తిని రకరకాలుగా వ్యక్తపరుస్తున్నాడు. ఇది ఇంకా ముదరబోతోంది, దూరం పెరగబోతోంది. తను కేబినెట్ మీటింగులకే కాదు, అధికారిక కార్యక్రమాలకు కూడా వెళ్లడం లేదు. ఏకంగా 4 కేబినెట్ భేటీలకు గైర్హాజరంటే మామూలు విషయం కాదు. అసెంబ్లీకి కూడా వెళ్లడం లేదు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కార్యక్రమానికి వెళ్లలేదు కానీ వైజాగ్లో కుంకి ఏనుగుల కార్యక్రమానికి వెళ్ళాడు. అంటే తను ఇక సొంత దారిలో నడవడానికి నిశ్చయించుకున్నాడా? ఇదిగో ఇలాంటి బోలెడు విశ్లేషణలు, ప్రశ్నలు, కథనాలు వినిపిస్తున్నాయి. డౌట్ లేదు, పవన్ కళ్యాణ్ రాజకీయ ధోరణి, వ్యవహార శైలి ఎప్పుడూ స్థిరంగా ఉండదు. చంచలం. అటు రెడ్డి, ఇటు కమ్మ నడుమ ఈ కాపు. ప్రస్తుత ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఇదే. కానీ కీలకమైన భేటీలకు తన గైర్హాజరు వెనుక అసంతృప్తి ఉండవచ్చుగాక, సంకేతాలను పంపిస్తూ ఉండవచ్చుగాక. బీజేపీ, టీడీపీ దీనిని ఎలా స్వీకరించి దిద్దుబాటుకు దిగుతాయా, వదిలేస్తాయా అనే ప్రశ్నకు తక్షణం జవాబు దొరకకపోవచ్చుగాక. కానీ మరో ప్రధాన కారణాన్ని మాత్రం ఇగ్నోర్ చేయలేం. అది తన అనారోగ్యం. ఇది సాకు కాదు, చాలా సీరియస్ ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నాడు. తను స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు. స్పష్టంగా ఇది తన వ్యాధి అని ఎవరు చెప్పడం లేదు కానీ తను సఫర్ అవుతున్నాడు బాగా. మునుపటి పవన్ కళ్యాణ్ కనిపించడానికి చాలా ప్రయాస, చాలా ప్రయత్నం, చాలా కాలం పడుతుంది. అది నిజం. ఇప్పుడు తను కేరళకు వెళుతున్నాడు. 20 రోజుల పాటు ఏదో ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో చికిత్స చేయించుకొనున్నాడు. అందుబాటులో ఉన్న వైద్య సమాచారాన్ని కలిపి చూస్తే ప్రధాన సమస్య చాలా కాలంగా ఉన్న 2 భుజాల గాయాలు, ముఖ్యంగా కుడి భుజం సమస్యగానే కనిపిస్తోంది. జూన్లో ముంబైలోని కొకిలాబెన్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నప్పుడే 2 భుజాల్లోనూ తీవ్రమైన గాయాలు ఉన్నట్లు సమాచారం. జూలైలో కుడి భుజానికి సుమారు 3.5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. కానీ పూర్తిగా సెట్ అయినట్లు లేదు. ఇది కొత్తగా బయటపడిన ఏదో పెద్ద వ్యాధి. చికిత్స కంటే సర్జరీ అనంతర దీర్ఘకాలిక రీహాబిలిటేషన్ అయ్యే అవకాశం ఎక్కువ. సర్జరీ అంటే పని అయిపోయినట్టేనేమి. సర్జరీ తరువాత భుజానికి కదలిక, కండరాల బలం తిరిగి రావడానికి నెలల తరబడి ఫిజియోథెరపీ అవసరం కావచ్చు. పవన్కు కూడా విశ్రాంతి, ఫిజియోథెరపీ, వైద్య పర్యవేక్షణ అవసరమని అప్పట్లో వైద్యులు సూచించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం 20 రోజుల కేరళ పర్యటనలో ప్రకృతి వైద్యం, ఫిజియోథెరపీ, ఆయుర్వేద, పంచకర్మ, రికవరీ, డిటాక్స్ విధానాలు ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి అధికారిక మెడికల్ బులెటిన్గా కాదు, మీడియా రిపోర్ట్. సో రాజకీయ అసంతృప్తి కోణం కన్నా తన దేహం తన మాట వినడం లేదనే మరో ప్రధాన కారణాన్ని కూడా ఇగ్నోర్ చేయలేం. తనకింకా 2వ భుజానికి కూడా ఆపరేషన్ అవసరం కావచ్చని కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. అదే కాదు, శరీరానికి పూర్తి స్థాయి రికవరీ టైం అవసరం అనేదే బలమైన సంకేతం. పవన్ కళ్యాణ్కు ఆస్తమా, బ్యాక్ పెయిన్ వంటి పాత ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టున్నాయి. తనకు స్పైన్ సమస్య తిరగబడుతోందా? అసలు స్పష్టత ఆ క్యాంపు నుంచే రానప్పుడు ఈ అసంతృప్తి సంకేతాలు, రాజకీయంగా సొంత దారి, కూటమిలో లుకలుకల వంటి కథనాలు రావడానికి సహజంగానే అవకాశం ఉంటుంది కదా.